నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ టాక్స్. నేను మీ రంజిత్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్. ఒక పేదవాడు ఏ రకంగా అయితే అన్నమో రామచంద్ర అనుకుంటూ బతికేస్తాడో, అలా రాజకీయ నాయకులు పదవులు లేకుండా బతకడం అనేది చాలా కష్టంగా భావిస్తుంటారు. చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాలైంది పార్టీ స్థాపించి. ఆయన పొత్తు పెట్టుకోనంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఆ రకంగానే ఉండేటటువంటి అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఏమంటున్నారంటే, పదవి లేకుండా ఆయన పదవు రామచంద్ర అనుకుంటూ బతికేసినటువంటి పరిస్థితి దాదాపు 5 సంవత్సరాలు కూడా ఆ రకంగానే జరిగింది. తీసుకుపోయి లోపల వేసినప్పుడు కూడా చాలా మంది ఏం చేయాలో తోచక, అధినాయకుడే లేనప్పుడు మనం ఏం చేస్తాం అనేటువంటి ఆలోచనలో చాలా పరిస్థితులన్నీ తారుమారైపోయినటువంటి పరిస్థితి కనబడ్డా కూడా ఆ టైంలో స్వయాన బాలకృష్ణ గారికి కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు, ఎలాంటి ఆలోచన అనేది తోచలేదు. మేము ఏం చేయాలి ఇప్పుడు, ఎందుకంటే మనం చూసినాం ఆయన జైల్లో పడ్డప్పుడు చాలా రోజుల వరకు వాళ్ళకి ఏం చేయాలో తోచక బాలకృష్ణ గారు సినిమా ప్రెస్ మీట్లలో కనబడ్డం, లోకేష్ గారు ఏదో హడావిలో ఢిల్లీలో ఉండి ఏదో నడిపిస్తున్నారు, చక్రం నింపుతున్నారు అనేటటువంటి ఇవన్నీ కూడా మనకు వినబడ్డాయి. కానీ వాళ్ళు నిజంగా ఒక కమిట్మెంట్ తోటి ఎవరినో పెద్దవాళ్ళని కలిసి ఆయన నడిపించే ప్రయత్నం చేసినట్టు మనకి ఎక్కడ కూడా కనబడి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ జైలుకు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ వెనకాలే బాలకృష్ణ గారు, లోకేష్ గారు ఉండడం అనేది మనం కళ్ళారా చూసినటువంటి విషయం. ఆ రకంగా ఎంట్రీ ఇచ్చి ఆయన స్వయంగా దగ్గరుండి ఆ జైలు లోపలికి వెళ్ళి ఆయనని పరామర్శించి మానసిక ధైర్యం చెప్పి వెన్నుదన్నుగా నిలిచి సెంట్రల్ గవర్నమెంట్ని ఆయన ఒప్పించి పొత్తుకు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి పోటీ చేద్దాం, ఎక్కడా కూడా ఓటును చీలనివ్వద్దు అనేటటువంటి ఆలోచనతో ఆయన బలమైన సంకల్పంతో ఆ రోజు ఆయన అనుకొని ఉంటే, జగన్ ఆల్రెడీ చాలా తప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి అన్ని కూడా తారుమారు చేసి చిన్న భిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఈయన జైల్లో ఉండడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా ఉండే. కానీ అలాంటి సందర్భాన్ని ఆయన స్వార్థంగా ఆలోచించుకోకుండా ఆయన పెద్దవాడు, గౌరవిద్దాం, పొత్తుగా వెళ్దాం ఆలోచన లేకుండా ఆవేశంతో ముందుకెళ్తే మళ్ళీ జగన్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ముందే ఆయనకు 151 సీట్లతో ఆయన ఆ రోజు సీఎంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి టైంలో ఆలోచనతో కాకుండా ఆవేశంతో వెళ్తే మళ్ళీ ఆయన సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మనకు ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేటటువంటి ఛాన్స్ అనేది మనకు మిస్ అవుతుంది. కాబట్టి ఆవేశం వద్దు అని చెప్పేసి అక్కడ సెంట్రల్తో కావచ్చు, అప్పటికే చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్తో విభేదాలు ఉన్నాయి. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని విడదీసిరు మీరే అది ఇది అని చెప్పేసి చాలా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడి సెంట్రల్ ప్రభుత్వాన్ని ఆయన మానసికంగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మనం ఆ రోజుల్లో చూసాం కూడా. కానీ అలాంటి 3 పార్టీల్ని పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలనివ్వద్దు, జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే పక్కకు నెట్టేయాలని చెప్పేసి ఆయన ఒక బలమైన సంకల్పంతో స్వార్థానికి వెళ్ళకుండా, ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి స్వార్థం కూడా చూపించకుండా ఆయన ఓపికతోటి సీఎం పదవి నీకైనా సరే, నాకు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు అనేటటువంటి, ఆయన ఆల్రెడీ అప్పటికే 30 సీట్లు ఏదో ఇచ్చినా కూడా అందులో బీజేపీ పొత్తుగా ఉండడం వల్ల ఎంపీ సీట్లను, ఎమ్మెల్యే సీట్లను కొన్ని త్యాగాలు చేసి ఫైనల్ గా 175 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు మాత్రమే ఆయన తీసుకోవడం అనేది నిజంగా ఆయన మంచితనానికి ఇది ఒక ఆదర్శం అన్నమాట, ఇది ఒక నిదర్శనం. చూసుకుంటే అలాగే ఈరోజు మనకు వినిపిస్తుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ముగిసిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన వయసు మీరిపోతున్నాడు. కొడుకు చూసుకుంటే ఆయనంత యాక్టివ్గా, ఆయనంత తెలివితేటలుగా, ఆయనంత చురుకుగా ఎక్కడ కూడా మనకు కనిపించాడు, మనకు తెలిసిన విషయము. ఆ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఎంత ముందుకెళ్ళిపోతాడో ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ ఆయన యొక్క గోల్ ఏంటంటే సీఎంఏ. కాబట్టి ఆ టైంలో మరి ఆ మొత్తం ఛాన్స్ అంతా ఆయన తీసుకొని టీడీపీని ఎక్కడ పక్కకు నెట్టేస్తాడో, నా వయసు అయిపోవడానికి వస్తుంది, నా కొడుకుని నేను ఒక స్థాయిలో చూడాలి, ఆయనని ప్రమోట్ చేయాలా, ఆయన నేను ఒక పెద్ద స్టేజ్లో ఉంచాలా, పార్టీకి ఆయనకు కార్యకర్తలకు అందరూ కూడా మంచి బలమైన కమ్యూనికేషన్ ఇచ్చేయాలి అని చెప్పేసానంటే, ఇక్కడ చూసుకుంటేనేమో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక 5 మినిస్ట్రీస్ని తీసుకోవడం అనేది జరిగింది. వీళ్ళ ఆలోచన ఏమై ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని పక్కకు నెట్టేయడం ద్వారా, అంటే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ ఎలా ఉంటాయనేది మనం చాలా ఏళ్ళుగా చూస్తున్నాం. మనం పాలిటిక్స్ ని ఫాలో అయ్యేటటువంటి పర్సన్ గా మనం చాలా ఏళ్ళని చూస్తున్నాం. గుంటనక్క రాజకీయాలు చేస్తాడు అనేది ఆయనకు ఒక ముద్రగా ఉండిపోయింది తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కూడా.
అలాంటి మనిషితోటి పొత్తు పెట్టుకొని అలాంటి మనిషికే సీఎం పదవి ఇచ్చి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా 10-15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలని మేము బలంగా కోరుకుంటున్నామని చెప్పినటువంటి పరిస్థితి కూడా స్వయాన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పడం అనేది ఆయన మంచితనానికి మరో నిదర్శనం. కానీ ఇక్కడ మనస్వార్థం ఎటుపోతుంది? చంద్రబాబు నాయుడు అలా ఆలోచించే విధానం ఎట్లుంటది? పవన్ కళ్యాణ్ అనేటైన ఒక విస్ఫోటనం. ఆయన ఇప్పుడిప్పుడే రాజకీయాలు మొదలుపెట్టిండు. ఆయన వేస్తున్నటువంటి అడుగుల్ని మనం చూస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు అనేటటువంటి భయాన్ని, ఆందోళనని టీడీపీ కావచ్చు, చంద్రబాబు నాయుడుకి కావచ్చు, అందులో ఉన్న మెయిన్ లీడర్స్, కార్యకర్తలు అందరికీ కూడా ఒక భయాన్ని క్రియేట్ చేసింది అనేటటువంటి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి దమ్ము, ధైర్యము, వాక్చాతుర్యము, వ్యూహాత్మకంగా ముందుకెళ్లేటటువంటి ఆలోచన విధానం ఇదంతా కూడా ఎక్కడ కూడా లోకేష్ లో మనకు కనిపించదు. చంద్రబాబు నాయుడు గారు పక్కనకి వెళ్తే టీడీపీని నడిపించే నాదుడే లేడు. కాబట్టి ఇప్పుడు నేను నా కొడుకు భవిష్యత్తుని సరిగ్గా నిర్మించుకోవాలి అని అంటే ఎవ్వరి అడ్డంకి ఉండకూడదంటే మనం డైరెక్ట్ గా చెప్పలేము. కాబట్టి పొమ్మన లేక పొగబెట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారేమో అన్న అనుమానం కూడా మనకు కలుగుతుంది. ఎందుకు అనంటే ఒక అధినాయకుడి కనుసైగ లేకుండా చిన్నపాటి కార్యకర్తలు, చిన్నపాటి గల్లీ లీడర్లు మీడియాలో, సోషల్ మీడియాలోకి వచ్చేసి కొందరు పేర్లు ఉన్నాయి, మనం చెప్పే అవసరం లేదు. మేము లోకేష్ గారి అభిమానులం, ఆయన మాకు చాలా పెద్ద స్థాయిలో చూడాలనుకుంటున్నాం. ఆయన ఒక 10-15 ఏళ్ళు సీఎంగా చేసినటువంటి కొడుకు ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసి పొత్తులో ఉన్న ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ఏమాత్రం కూడా గౌరవించకుండా ఆ రకంగా మాట్లాడడం అనేది 100% తప్పు. కానీ ఇక్కడ ఒక అనుమానం ఏమొస్తుంది, అధినాయకత్వం. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా పొత్తులు వీగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి విషయాలు తెలిసి కూడా మీరు ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లో ఇట్లా మాట్లాడడం అనేది ఎవరి మనసు నొప్పించుకుంటుందో అని మీరు ఏమాత్రం కూడా ఆలోచించకుండా మాట్లాడారు అని ఎవ్వరు అనుకోరు. దీనిపైన ఖచ్చితంగా మీ అధినాయకత్వం యొక్క ఆలోచన విధానం ఉంటది అనేటటువంటి అనుమానమే కలుగుతుంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని తప్పించి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అనేటటువంటి విషయం చాలా మంది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎంత చేసినా పులి ఎప్పటికీ పులే, నక్క ఎప్పటికీ నక్కనే. దాన్ని ఒక ముసుగేసుకున్నంత మాత్రాన పులి కాకుండా పోదు, నక్క పులి అవ్వదు అన్నట్టు లోకేష్ గారు ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ యొక్క స్థాయిని అందుకోలేరు అనేటటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు ఒకవేళ ఈ యొక్క పొత్తు వీగిపోవాలని మీరు ఒకవేళ ప్రయత్నాలు చేసినా భవిష్యత్తులో మీరు మహా అయితే ఒక 4 ఏళ్ళు పండగ చేసుకోగలుగుతారేమో, కానీ దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ పార్టీ అనేది కనుమరుగు అయిపోవడం అనేది ఖాయం అనేట. ఆల్రెడీ 2024లోనే మనం ఆల్రెడీ కనుమరుగు అయిపోయేటటువంటి పరిస్థితుల్లోనే ఆయన వచ్చి మీకు ఆక్సిజన్ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు జైల్లో ఆక్సిజన్ పెట్టడం అనేది జరిగింది. ఆయనంటూ లేకపోతే ఈ రోజు టీడీపీ పార్టీ లేదు అనేది చిన్న పిల్లల్ని అడిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్తారు. కాబట్టి ఇక్కడ కోరుకునేది అంటే మీరు తొందరపాటు నిర్ణయాల వల్ల ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనేటువంటి ఆలోచన కాకుండా కాస్త నెమ్మదిగా పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసిమెలిసి ఉంటూ చర్చించుకుంటూ ఏది బాగోలేదు అనేటటువంటి చర్చించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి మేము అందరము కోరుకుంటున్నాం. అలానే లోకేష్ గారిని కూడా మంచి స్థాయిలో చూడాలని కన్న తండ్రిగా మీకు ఉండొచ్చు, కానీ తొందరపాటు నిర్ణయాలు పొత్తులో ఆయన వల్ల పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజు అని అన్నప్పుడు ఆయనని ఈ రకంగా పొగబెట్టడం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఒకవేళ జరిగితే ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి ప్రయత్నాలు కూడా మరి జరుగుతాయనే అనుమానం కూడా మాకు ఉంది. కాబట్టి చూస్తూ కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.